అందుకే నేను అంటాను, పిల్లలు చెడ్డవారైనప్పటికీ మనం మంచివారమైతే మనల్ని బట్టైన దేవుడు ఆ పిల్లల్ని దీవిస్తాడు. నా మాటలు మీకు అర్థమయ్యాయి? ఈ పూట పిల్లలు చెడ్డోళ్ళైనా పర్వాలేదు, ఆ తల్లి ఆ తండ్రి మంచివాడైతే, ఆ తల్లి ఆ తండ్రి ప్రార్థన పరులైతే, ఆ తల్లి ఆ తండ్రి ఆత్మీయులైతే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి. ఆ తల్లి చాలా ప్రార్థన పరురాలు, కొడుకేమో వేశ్య కొంపల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ తల్లికి ఉన్న ఆలోచన ఏంటంటే కొడుకు సేవ చేయాలని. ఇతగాడేమో శరీరాన్ని పాడు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మీరు వినండి, ఆ కొడుకు వచ్చి ఇంట్లో పడుకున్నప్పుడు ఈ తల్లి మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడితేనట, ఈ తల్లి చేస్తున్న కన్నీటి ప్రార్థనకి పడుకున్న యొక్క కుమారుడు కనగంతలు ఉంటాయి చూసావా, అవి కన్నీళ్లతో, వాళ్ళ తల్లి కన్నీళ్లతో నిండిపోయాయట. పెద్ద పాస్టర్ గారు అయ్యాడు. దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఒకరోజు అగస్త్యుని దేవుడు దర్శించి వాళ్ళమ్మ చేస్తున్న ప్రార్థన, వాళ్ళమ్మ కారుస్తున్న కన్నీటిని చూపించాడు. ఇతగాడు బ్రతుకుతున్న దుర్మార్గపు బ్రతుకును కూడా చూపించేశాడు. వెంటనే పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ పాప రోత బ్రతుకును విడిచిపెట్టాడు. అది సరి, ఈయనతో పాపం చేసిన ఆడ మనుషులు ఎదురుబడి అగస్టిన్ గల్లా పట్టుకొని, నువ్వెందుకు రావట్లేదు మాతో పాపం చేయటానికి అడిగారట. అప్పుడు అగస్టిన్ అన్నాడట, నేను పాత అగస్టిన్ని కాదు, ఇప్పుడు నేను నూతనమైన అగస్టిన్ని. నేను మీకు సంబంధించిన అగస్టిన్ని కాదు, నేను ఇక నుంచి నా శరీరం, నా ఆత్మ, నేను ఆయనకు సంబంధించినది. ఎవరు మార్చారు అగస్టిన్ నిన్ను? నా తల్లి ప్రార్థన.